పాదాలు పట్టుకుంటున్నాం, రక్త పురుషునికి వస్తున్నాం. అద్భుతం చేయండి, మెరాకిల్ చేయండి. దయగల మా తండ్రి, ఈ సంఘ ప్రార్థనలు తండ్రిని ఏర్పడుతున్న సంఘ బిడ్డలందరినీ కూడా నీ ఇంటికి ఆహ్వానిస్తుంటాం. తీసుకొని రండి. మా ప్రియ బ్రదర్సు, స్నేహితులు, పెద్దలు, పిల్లలు, వృద్ధులు, సిస్టర్స్, యంగ్ బ్రదర్స్, యంగ్ సిస్టర్స్ అందరినీ కూడా నీ ఇంటికి తీసుకొని రండి. సహాయం చేయండి. ఇప్పటికే రాగలని ప్రజలను బట్టి స్తోత్రాలు. పేట చిన్నగా ఆరోగ్యం దయచేయండి. త్వరగా తండ్రి మీరు నిలబెట్టండి, సహాయం చేయండి. అలాగే తండ్రి బెనర్జీ ఎగ్జామ్స్లో కృషి చూపించండి. తండ్రి ఏదైనా 10th క్లాసు రిజల్ట్ మీరు ఇచ్చినారు. అనేక మంది ప్రభాని బిడ్డలు మంచి మార్కులతో పాస్ అవుతూ కృషి చూపిస్తూ వచ్చినారు. అందుకే స్తుతిస్తూ ఉన్నాం. ఘనత మహిమ ప్రభావాల్ని ఆరోపిస్తున్నాం. కోట్ల కొద్దిగా వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. అద్భుతం చేయి, మెరాకిల్ చేయండి. ఈ దినం ప్రభా మరి సరళకు ఆరోగ్యం దయచేయండి. సత్యరాజంకులు జ్ఞాపకం చేసుకో. జీవై కాంతమ్మంటిని జ్ఞాపకం చేసుకో. దయగల మా తండ్రి కనికరించ లలితాంటిని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. ప్రభా దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో. ఫ్రాంక్లిన్, అలాగే తండ్రి ప్రభా జేమ్స్, అలాగే తండ్రి ప్రభా రవికుమార్, అలాగే తండ్రి షారోన్ శ్వేత, అలాగే తండ్రి డేవిడ్ అన్న, అలాగే తండ్రి సతవేదం ఆంటీ, అలాగే అబ్రహాం అంకులు మీరు జ్ఞాపకం చేసుకో, సాయం చేయండి. ప్రభా సువర్ణరాజన్న, శాంతి కుమారు, శాంతి దీపిక ప్రభాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కార్యం జరిగించండి. బ్లెస్సిని, గోమ్స్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మతో ముద్రించండి. మందిరం అంతా ధూపం చేత నింపబడలాగున సహాయం చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పాదాలు పట్టుకుంటూ రక్తభోక్షణకు వస్తూ నిలబడుతుండగా సహాయం చేయ. పాటలు, ఇన్స్ట్రుమెంట్స్, వాక్య పరిచర్లో సహాయం చేయమని యేసుప్రభు ఆరోగ్యం పేట వాక్యమని ప్రార్థించలాగున దయ చూపించమని యేసుప్రభు నామమున కంటి కనబడిన అంధకార శ్రీకృష్ణ దురాత్మ యేసుప్రభును బంధిస్తూ యేసుప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎలిషన్న, సౌడు సామేలన్న పిలుపు రండి. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. 164 పాఠ సంఖ్య కొత్త పుస్తకం, పాత పుస్తకంలో 162. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి, నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి, నిరతము నలరారెడు మా ప్రభువా, నిరతము నలరారెడు మా ప్రభువా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా వింతల
కృపాంబుదియగు దేవా, వింతల కృపాంబుదియగు దేవా, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీ సత్యాసంగత్వ మహిమా నిరతము నిలయము సంస్తుతులకు, నీ సత్యాసంగత్వ మహిమా నిరతము నిలయము సంస్తుతులకు, మెరసెను నామదిలో నా దేవా, మెరసెను నామదిలో నా దేవా, మరువగలేమి మధురా ప్రేమ, మరువగలేమి మధురా ప్రేమ, మీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, ఉనరుగా కాపాడును పదికముగా, ఉనరుగా కాపాడును పదికముగా, దిన దినమును నిందారహితముగా, దిన దినమును నిందారహితముగా, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత, తండ్రి కుమారా శుద్ధాత్మకును
తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలును కాక, పరిపూర్ణముగా ప్రబలును కాక. పరిపరి విధముల ప్రభు సంగములో, పరిపరి విధముల ప్రభు సంగములో నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరిచి. సాంగ్ నెంబర్ కొత్త పుస్తకంలో 583, పాత పుస్తకంలో 572, 583, 572 పాత పుస్తకం. వర్షమును నీ వాగ్దానములో స్థిరపరచి, భీకర ధ్వనితో రానిమ్ము, భీకర ధ్వనితో రానిమ్ము. ఏలీయా మొరపెట్టగానే మేఘములు కారు గమ్మెను. ఏలీయా మొరపెట్టగానే మేఘములు కారు గమ్మెను. మోపైన వాన భూమిపైన గురిసే, మోపైన వాన భూమిపైన గురిసే. మా దీన ప్రార్థన వినుమా, మా దీన ప్రార్థన వినుమా. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములో స్థిరపరచి, భీకర ధ్వనితో రానిమ్ము, భీకర ధ్వనితో రానిమ్ము. కడవారి వాన కాలమునా వర్షము దయచేయు పిల్లలో, కడవారి వాన కాలమునా వర్షము దయచేయు పిల్లలో. పైరు మొలచునట్లు ప్రతి చేనిలోను, పైరు మొలచునట్లు ప్రతి చేనిలోను మెరుపులను పుట్టించుము, మెరుపులను పుట్టించుము. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములో స్థిరపరచి, భీకర ధ్వనితో రానిమ్ము, భీకర ధ్వనితో రానిమ్ము. దేవాని స్వాస్థ్యము మీద సమృద్ధిగా కురిపించుము, దేవాని స్వాస్థ్యము మీద సమృద్ధిగా కురిపించుము. దాహముతోను దస్సిన మమ్ము, దాహముతోను దస్సిన మమ్ము బలపరచి స్థిరపరచుము, బలపరచి స్థిరపరచుము.
పంపు వర్షమును నీ వాగ్దానములో స్థిరపరచి భీకరధ్వనితో రానిమ్ము భీకరధ్వనితో రానిమ్ము ఆత్మీయ గుడ్డుతనములో తలమాటించుచున్న మాకు ఆత్మీయ గుడ్డుతనములో తలమాటించుచున్న మాకు ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి ఉజ్జీవింపజేయు మమ్ము ఉజ్జీవింపజేయు మమ్ము ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములో స్థిరపరచి భీకరధ్వనితో రానిమ్ము భీకరధ్వనితో రానిమ్ము మా నోట నగ్ని తగిలించి మా దోషమంతా తొలగించి మా నోట నగ్ని తగిలించి మా దోషమంతా తొలగించి పంపుము దేవా నిన్ను సేవించుటకు పంపుము దేవా నిన్ను సేవించుటకు రాపుగా ప్రకటింపనిమ్ము రాపుగా ప్రకటింపనిమ్ము ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములో స్థిరపరచి భీకరధ్వనితో రానిమ్ము భీకరధ్వనితో రానిమ్ము. ఒకరిద్దాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం కొరకై ప్రభు సాయం కొరకై కృప పొందినట్లుగా ప్రభు వైపు చూద్దాం. వల్ల తండ్రి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు సంఘ ప్రార్థనలో మీరు మా మధ్యకు వచ్చినారు, మా మధ్యలో ఉన్నారు. వందనాలు తండ్రి. పాటలు ద్వారా మీరు మాయం తీసుకున్న స్తోత్రాలు. తిరిగి దేవుని వాక్యం కొరకై ప్రభా మీ దేవుని వాక్యం ధ్యానం చేయట కొరకై ప్రభా మీ దాసు నిలబడుతుండగా తండ్రి బలహీనుడిగా బుద్ధిహీనుడిగా సాగిల పడుతున్నాడు. తండ్రి దయతో క్షమించు, కనికరించు, మీ రక్తంతో కడుగు, పవిత్రపరచు. నీ హస్తం నా పైకి రానియండి. నీ రక్తం ద్వారా నన్ను కడిగి నూతనపరిచి కాలు చేసి నీ ఆత్మతో నింపి పరలోకుని నీ మాటలు విడుదల చేసి అవసరమైన మేలుకొని మాటలు వినిపించండి. నీ వీళ్ళందరినీ ఇంటికి నడిపించండి. కావలసిన కృప ఇవ్వండి. కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు ఆరక్షణ పెట్టి యెషయా గ్రంథం 7:16 నిర్గమకాండం 4:12 కీర్తన 80:10 మత్తయి సువార్త 10:20 వాగ్దానం ఆధారం చేసుకుంటే యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొద్ది నిమిషాలు ఈ సంఘ ప్రార్థనలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత మనం ఇండివిజువల్ ప్రేయర్లోనికి వెళ్తాం. దయచేసి రండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. The book of Joshua chapter 1 verse 5-6 మనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు మనకిచ్చిన భాగాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనిషిని ఎదుటి నిలలేకుండాను నేను మోసేకు తోడైనట్లు నీకు తోడైంది. నిన్ను విడువను,
నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. కాబట్టి 5వ వచనంలో దేవుడు మనకు, మన సంఘానికి ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. కాబట్టి దేవుడు తోడై ఉండడం మాత్రమేనా? కాదు, ఆయన విడిచిపెట్టని దేవుడు. ఆ రోజు చదవండి ఒకరు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. కాబట్టి నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కాబట్టి విడిచిపెట్టిన దేవుడు మరి ఆయన ఎడబాయినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ దేవుడు ఈ దినం నీతో నాతో మాట్లాడుతున్నాడు. సంఘానికి అంత గొప్ప ప్రామిస్ దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన మనతో ఉండడమే కాదు, కానీ మనల్ని విడిచిపెట్టని దేవుడు. విడిచిపెట్టేది ఎప్పుడు అంటే మనం దేవుని మాట వినడప్పుడు. విడిచిపెట్టేది ఎప్పుడంటే మనం దేవునికి లోబడకపోయినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడు. దేవుని ఆజ్ఞలను, దేవుని మాటను మనం అనుసరించినప్పుడు ఏ పరిస్థితి వచ్చినా ఆయన మనల్ని విడిచిపెట్టాడు, మనతోనే ఉంటాడు. అందుకని చూడండి, ఒక మాట హెబ్రీ పత్రికలో ఎన్నడు ఎన్నడు అనే మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ద బుక్ ఆఫ్ హీబ్రీస్ చాప్టర్ 13 verse 5. 13వ అధ్యాయం 5వ వచనంలో హెబ్రీ పత్రికలో మరి అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. ఏమని చదవండి ఒక మాట. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. యెహోషువతో చెప్పిన మాటలో మనం ఒక సామాన్య రీతిలో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అదే మాటను పౌలు కాలంలో హెబ్రీలకు రాస్తూ పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచిన మాట ఏంటంటే, నిన్ను ఏమాత్రమును విడువను. చూడండి, సంఘానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ షాలేమును దేవుడు ఏమాత్రము విడిచిపెట్టాడు. ఎన్నడును ఎడబాయడు. ఎట్టి పరిస్థితులు కూడా ఏం చేయడు, ఏమాత్రం విడిచిపెట్టాడు. ఎన్నడు అంటే ప్రతి క్షణము కాపు కాస్తాడు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎవరిని ఊహించినా, ఎవరిని తలపెట్టుకున్నా, అర్థమైందండి, సిలువేసుకున్నా దేవుడు సంఘాన్ని చెప్పండి అంత ప్రామిస్. దినాల్లో సంఘ వాగ్దానం ఎప్పుడు ధ్యానించకపోయి ఉండొచ్చు. చాలామంది తీసుకుంటారు, రాశాడు పెట్టుకుంటారు, మరి అట్లే ఉంటుంది ఇంకా ఎదురుగా. దాంట్లో ఉన్న లోతైనటువంటి మర్మాన్ని, దేవుడిచ్చిన ఉద్దేశం ఏంటి, సత్యం ఏంటి, చాలామంది ధ్యానించని అనుభవం కూడా ఉండిండొచ్చు కూడా. కాబట్టి ఈ సంఘ వాగ్దానం ఎంత ప్రాముఖ్యమైందో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సంఘానికి వాంటెడ్లీగా దేవుడు ఏమి కాసి ఉన్నాడో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమాత్రం అంటే అర్థం ఏంటంటే, ఎన్ని పరిస్థితులు ఎన్ని సనుగులు వచ్చినా, ఎన్ని గొనుగులు వచ్చినా, పెద్దలు పూనుకుంటే చాలంతే. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. అది ఇక మనం వెనికి ముందు కుడి ఎడమకు తిరగవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు అంతటి ప్రామిస్ ఇస్తూ వచ్చినాడు. యెహోషువ మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉంటాను. అది కూడా ఎలా ఉంటాను అంటే, నేను నిన్ను విడిచిపెట్టను. అది నా ప్రామిస్. నేను నీతో ప్రమాణం చేస్తున్నాను, ఎన్నడూ కూడా ఏం చేయను, ఎడబాయను.
నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా నేను నిర్లక్ష్యంగా ఉండను. ఎందుకంటే మాట నాది. ఎవరిది? మాట నాది. నేను మాట ఇచ్చాను అంటే తప్పను, అంతే. అది మాట ఏం చేయను. ఫస్ట్ డేనే చెప్పాను నేను ప్రామిస్ గురించి. 110వ కీర్తన 1వ వచనం 2వ వచనం చూడండి. 110వ కీర్తన 1-2 వచనం చూడండి. ఆ మాట మెల్కీషెదెకు క్రమం చొప్పున నేను ప్రమాణం చేసి ఉన్నాను. యాజకుడు అయ్యిందు యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. అర్థమైందండి? దేవుడు ప్రమాణం చేశాడు, ఆయన ఏం చేయడు, మాట తప్పడు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో కూడా అది దేవుని నోటి మాటగా మనం కంటిన్యూగా ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఆ మాట ఎలా మారిపోద్ది అంటే దేవుడు నోటి మాటగా మారిపోతుంది. నోటి మాటగా మారినప్పుడు మన నోట్లో ఆ మాట ఉండేసేయాలి. మనకు వ్యక్తిగత వాగ్దానం, కుటుంబ వాగ్దానం, సంఘ వాగ్దానం మన నోటిలో వస్తూ ఉండాలి. కాబట్టి మాట తప్పని దేవుడు ప్రమాణం చేశాడు. మాట తప్పని దేవుడు. అందుకనే ఎందుకు ప్రమాణం చేస్తాడంటే ఏ సంఘమేళ ఏ ఉద్దేశం నెరవేర్చుకోవాలని దేవుడు ఆశించాడో ఆ ఉద్దేశం నెరవేర్చుకున్నట్టు కొరకై ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క తన ఉద్దేశం తెలియజేస్తూ ఆయన ప్రామిస్ చేస్తూ వస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రామిస్ ఎంతో విలువైనది, కాబట్టి ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆయన మాట ఉంది కనుక మాట తప్పడు. విడిచిపెట్టనన్నాడు కనుక విడిచిపెట్టాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వదిలిపెట్టాడు. యెహోషువ జీవితంలో ఎన్నో పరిస్థితులు అనుమతించబడ్డాయి, కానీ యెహోషువని కానీ సంఘాన్ని కానీ సమాజాన్ని కానీ దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి ఆయన విడువని దేవుడు. ఆయన ఎన్నడూ కూడా ఏమాత్రము విడువని దేవుడు, ఎన్నడూ ఎడబాయినటువంటి దేవుడు. చూడండి ఎంత చక్కగా ఆ వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితురా సహోదరి, ఓ మాట ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చెప్తాడు. చూడండి ఆ మాట 30వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా ద్వారా దేవుడు ఆ దినాల్లో ఉన్న ప్రజలను ఉద్దేశించి దేవుడు ఈ మాట రాసి ఉంచుతూ వచ్చినాడు. ఏమంటాడు? 30వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైనాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నా సమూల నాశనము చేసేదను. నేను నా సమూల నాశనం చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచక మితముగా. ఎవరైనా ఎప్పుడు వస్తుంది? నీ మీద ఎవరైతే కోపావేశం చేస్తున్నారో, నీ మీద ఎవరైతే సనుక్కుంటున్నారో, నీ మీద ఎవరైతే గొనుక్కుంటున్నారో అట్టి ప్రజలందరినీ కూడా ఆ ఇజ్రాయిల్ల మీద సరిగిన, ఆ సమాజం మీద సనిగిన, ఆ ప్రవక్త మీద సనిగిన, ఆ ప్రజలను చిన్నచూపు చూసిన, ఆ సంఘాన్ని చిన్నచూపు చూసిన అలాంటి వారిని చెదరగొడుతూ వచ్చినాడు, శిక్షిస్తూ వచ్చినాడు. కానీ నిన్ను అలా చేయను, నేను ఈ సంఘాన్ని అలా చేయను. ఎవరైతే అహం పొందుతారో, ఎవరైతే అననుకూలంగా ఊహించుకుంటారో, ఎవరైతే మరి సెల్ఫిష్గా ఉంటారో వారిని నేను మితముగా శిక్షిస్తాను. శిక్ష అనే మేతలోనికి తీసుకొని వస్తాడు. జాగ్రత్త అండి. 46వ అధ్యాయం 28వ వచనం ఇర్మియా గ్రంథం. చూడండి ఆ మాట. యాకోబుతో ఒక మాట రాస్తూ యాకోబు గురించి ఒక మాట చెప్తూ ఆయన అంటూ వచ్చినాడు. చూడండి ఆ మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనం. నా సేవకుడు అయిన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నేను నిన్ను ఎక్కడికి చెదరగొట్టితునో ఆ సమస్త దేశంలోని నిన్ను ఎక్కడైతే
నువ్వు ఉన్నావో, ఎక్కడికైతే నేను చెదరగొట్టానో, ఎవరైతే నీకు ఆ చెదరగొట్టిన ప్రదేశంలో నువ్వు బానిసగా ఉన్నప్పుడు, ఆ ప్రజల మధ్యలో నువ్వు ఉన్నప్పుడు, ఎవరైతే నిన్ను హింసించారో, ఎవరైతే నిన్ను బాధపరిచారో, ఎవరైతే నిన్ను వేధించారో, ఎవరైతే చెడుగా ఊహించుకున్నారో, వారిని నేనేం చేస్తున్నాను? ఏం చేస్తున్నాను? నేను వారిని నాశనం చేస్తూ ఉన్నాను. కానీ అయితే చేయను, శిక్షింపగా విడువను, కానీ న్యాయమును బట్టి నేను శిక్షించేదను. న్యాయమును బట్టి, నీ క్షేమము కొరకై న్యాయము, నాకున్న న్యాయాన్ని బట్టి, నాకున్న పద్ధతిని బట్టి, కాబట్టి నాకున్నటువంటి కండిషన్స్ని బట్టి, నాకున్నటువంటి చట్టాన్ని బట్టి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు? నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి ఒక్కొక్కరిని సంఘానికి ఏం కాదు. అర్థమైందండి? ఎవరైతే సంఘాన్ని అనాలోచనగా అర్థమైందండి ఓవర్కమ్ చేసి, ఏదో ఊహించుకొని, సంఘం అంటే ఏందనుకున్నారు? స్వరక్తం ఇచ్చి ఆయన కొన్నటువంటి ప్రజలు, ఆయన నాయకత్వాన్ని, ఆయన ఎన్నుకున్నటువంటి పెద్దల్ని, ఆ సహోదరులని ఓవర్కమ్ చేసి, అర్థమైందండి, అటువంటి వారిని ఏం చేస్తానంట? న్యాయాన్ని బట్టి అదుపులోకి తీసుకుంటాడు. అర్థమైంది? ఆధిపత్యం ఆశించిన, మనసులో ఏదో పెట్టుకుని ఏదో చేయాలన్నా, మోసే యొక్క అక్క అన్న అహరోను ఇద్దరు, వాళ్ళ ఉద్దేశం ఇంటెన్స్ వేరు, వాళ్ళ మనసులో ఉన్నది. కానీ మోసే మీద వేసిన నేరం ఏంటంటే, ఆమె నల్లట ఆమెను పెళ్లి చేసుకున్నాడే. అర్థమైందండి? ఏం నల్లటామని చేసుకుంటేమి, ఎర్రటామని చేసుకుంటేమి, ఉద్దేశం అది కాదు. మా తమ్ముడు కాదు, మేము నాయకత్వం వహించాలి. లోపల ఉన్న స్వభావాన్ని మోసే గ్రహించకపోవచ్చు, ఇక్కడ ఉన్న పెద్దలు గ్రహించకపోవచ్చు, సేవకుడు గ్రహించకపోవచ్చు. ఆ ఉద్దేశాన్ని ఎవరు గ్రహిస్తున్నారు? దేవుడు. చూడండి 12వ అధ్యాయం సంఖ్యాకాండం, చూడండి ఆ మాట. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. నీలో ఉన్న ఉద్దేశాన్ని దేవుడు గమనించి, అర్థమైందండి, తెలుసుకొని, మొదటి వచనం, కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని నేను గనక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఇప్పుడు సరే, అతనికి విరోధముగా మాట్లాడిరి, రైట్, ఓకే. ఆ అమ్మాయి ఆమె బాగలేదు అనుకుందాం, సరే, కరెక్టేనా? వాళ్ళు అన్నమాటే సత్యం, ఒప్పుకుందాం. ఆ అమ్మాయి అంటున్నా, మోసే భార్య చేసుకున్నామా, బాగలేదు, నల్లగానే ఉంది. కూసీలు ఎట్టుంటారు చెప్పండి? సౌత్ ఆఫ్రికన్స్ ఎట్టుంటారు? బొగ్గు నల్లగా ఉంటారు. పాపం ఏదోలే సిప్పోర చనిపోయింది, ఎట్టడిదో కట్టాడిదని చేసుకున్నాడు. సరే, ఒకవేళ ఫ్యామిలీ సభ్యులు కాబట్టి కొంచెం మనం యాక్సెప్ట్ చేద్దాం. చెప్పకనో చేయకనో ఎందుకు ఇట్టాటామని చేసుకున్నాడు, మాకు చెప్పింటే ఇంకొక ఏదన్నా మన సమాజంలో ఒక మంచి అమని చేసేదిగా ఉండవచ్చు. కింద ఏమన్నారు చూడండి, వచ్చిన ఏమంటున్నారు? మోసే చేత మాత్రమే వచ్చింది అసలు స్వభావం బయటకు వచ్చిందా లేదా? అసలు స్వభావం బయటకు వచ్చింది. ఆ ఇంటెన్షన్ వల్ల ఉంది ఎప్పటి నుంచో, సొంతం తమ్ముడి మీదనే. అర్థమైందండి? ఇద్దరు అక్క అన్న ఇద్దరు వాళ్ళ లోపల ఉంది, అది బీజం నాటుకొని. అర్థమైందండి? ఆ బీజం నాటుకున్న బీజం ఒక స్త్రీని బట్టి బయటకు వచ్చింది. అర్థమైందండి? చాలామంది శిక్షకు గురి అవుతారు. దేనికి గురి అవుతారు చెప్పండి? దేనికి గురి అవుతారు? లోపలేముంది చెప్పండి? లోపలేముంది? ఆ సమాజాన్ని ఆక్యుపై చేసుకుందాం, మా తమ్ముడు కాదు, మేము ప్రవక్తగా ఉందాం, నాయకులుగా ఉందాం. అర్థమైందా? ఎవరు చెప్పిండ్రు? అర్థమైందండి? ఈ స్వభావాలు ఆరంభం నుంచి ఉంటుంటాయి.
మిరియాము ద్వారా ఇంకా అనేకము వెళ్ళిపోతూ ఉంటే అందుకని యెహోషువకు చెప్పాడు, నిన్ను మోషేకు తోడై నీకు తోడై ఉంటాను. రెండోది, నేను నిన్ను ఇడువను కాదు, ఏమాత్రం ఇడువను. మూడోది ఏంటి చెప్పండి? ఎన్నడు ఎనబాయను అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు. ఇప్పటికి మేలుకోకపోతే శిక్ష తప్పదు. ఏమంటున్నాడు ఆయన? నేను నిన్ను విడువను కానీ శిక్షింపగా న్యాయాన్ని బట్టి నేనేం చేస్తాను చెప్పండి? న్యాయమును బట్టి శిక్షిస్తాను నిన్ను. నీలో ఉన్న ఇంటెన్షన్ బట్టి, నీలో ఉన్న అంతరంగిక స్వభావాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి ఆ హెచ్చింపు జీవితాన్ని బట్టి, నీలో ఉన్న అతిశయాన్ని బట్టి, నీలో ఉన్న ఆ బీజము ఆరంభము నుంచి వస్తున్న ఆ బీజాన్ని బట్టి నేను శిక్షించక విడువను. ఆయన శిక్షకు తాలుకొనేవారు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఆయన శిక్ష వస్తే తాలుకొనేవారు ఎవరన్నా ఉన్నారా? తట్టుకోగలమా? భరించగలమా? ఎరుకో జనులు తట్టుకోలేకపోయారు, ఫిలిష్తీయులు తట్టుకోలేకపోయారు. ఓ మాట చెప్పాలంటే తన ప్రజలు ఇజ్రాయేలు తట్టుకోలేకపోయారు. తట్టుకుంటే ధైర్యము, ఆ శిక్షను భరించగలిగే ధైర్యము ఎవరికన్నా ఉందా? న్యాయబద్ధమైన శిక్ష. నీ మాటను బట్టి నాకేం లేదులే అని అనుకుంటాము. మళ్ళీ మాట కాడికి వచ్చేసరికి అది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు. ఆ ఇంటెన్షన్ దేవుడు ఎరుగు. దాన్ని బట్టి ఏముంది చెప్పండి? శిక్ష ఉంది. సంఘానికి ఏముంది? భద్రత ఉంది. సంఘానికి భద్రత ఉంది, గొప్ప ప్రామిస్ ఉంది. ఎన్నడూ కూడా ఏమాత్రం నేను విడువను, నేనేమాత్రము ఎడబాయను. వేచి చూడు, ప్రార్థన చేయి, వేచి చూడు. దేవుడు ఏం చేయబోతున్నాడో వేచి చూడు. ఏమి చేయాలని ఉద్దేశించుకున్నాడో వేచి చూడు. దేవుని ఆలోచన కనుక్కో, దేవుని తలంపు కనుక్కో. నీ ఇంటెన్షన్ నువ్వు గ్రహించు, నీ అంతరంగాన్ని నువ్వు గ్రహించు, నీ స్వభావాన్ని నువ్వు గ్రహించు, నిన్ను నువ్వు అర్థం చేసుకో. ఫస్ట్ మనం ఏం చేయాలా? అర్థం చేసుకోవాలా. మనము ఎక్కడ ఉన్నాము, ఏ ఫీలింగ్లో ఉన్నాము, ఎలా ఫీల్ అవుతా ఉన్నాం. అర్థమైందండి? ఎలా ఫీల్ అవుతా ఉన్నాం. అంతరంగం నాకు నీకు కనబడదు. ఎవరికి కనబడుతుంది? ఊహించుకుని నీకు కనబడుతుంది, నిన్ను పరీక్షించే దేవునికి కనబడుతుంది. అర్థమైందండి? కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. రౌనందు ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కంటిని నిర్మించిన వాడు ఏం చేయడు? కానక మానడు, చూడక మానడు. చెవి నిర్మించిన వాడు వినక మానడు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన ఏమాత్రము తోడై ఉంటాను, నిన్ను విడువనే మాత్రము, నిన్ను ఎడబాయను. నాలుగోది అంటున్నాడు, ఎవరైనా సంఘములో ఎక్కువ తక్కువగా ఉంటే, అర్థమైందండి, నా నాయకత్వాన్ని నిరాకరిస్తే శిక్ష ఎదుర్కోక తప్పదు. శిక్ష అర్థమైందండి, ఎదుర్కోక తప్పదు. న్యాయమును బట్టి శిక్షిస్తాను. సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, యవనస్తుడు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు. బాప్తిజాల టైం, ఇప్పుడు బాప్తిజాల టైం, సమయం, డోర్ తెరవబడింది, ఓడ తెరిచించారు. శాలేం అనే ఓడ డోర్లు తెరవబడ్డాయి. తెరవబడినప్పుడు నువ్వు రా లోపలికి. రాకపోతే డోరు మూసివేసిన తర్వాత ఆ శిక్ష నువ్వు భరించలేవు. ఆ శిక్ష నువ్వు భరించలేవు. ఇప్పుడు కృపాద్వారం తెరవబడింది, తెరిచి ఉంచబడింది. శాలేము ద్వారాలు తెరిచి ఉంచబడ్డాయి. రండి ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నేను ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, నీ డోర్ ఓపెన్ చేయండి, నీలోకి నేను రావాలని ఆశపడుతున్నాను. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, హృదయాన్ని ప్రభువుకు అప్పగించకపోతే, ఎనికి జారుకుంటే, నిన్ను చూస్తున్న దేవుడు డోరు క్లోజ్ అయిన తర్వాత ఎన్ని రోజులో డోరు తీసి వెయిట్ చేసి మే 4 లాస్ట్ డే అవుతా ఉంది. రక్షణ పొందని నీ హృదయం
మారకుండా డోర్ తర్వాత వేవని తర్వాత సమయం ఉంటుందిలే సమయం వాయిదా వేసుకుంటే రేపు నీది కాదు. ఆయన న్యాయాధిపతి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. సహోదరుడా సహోదరి, ఈశ్వరుడు ఒక మాట ఇక్కడ చెప్తా ఉన్నాం. కాబట్టి ఏమంటున్నాడు? యాకోబు ద్వారా దేవుడు రాసి ఉంచాడు. ఏమంటున్నాడు? కనుక 4:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక. అది రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. తర్వాత అనుకుంటున్నాం, వాయిదా వేసుకుంటున్నాం. స్నేహితుడా సహోదరి, ఒకవేళ ప్రభు వదిలిపెట్టవచ్చు. రేపేమి సంభవించునో తెలియదు. ఉదయాన్నే పేపర్ చూడు, టీవీ చూడు, ఎన్ని యాక్సిడెంట్లు జరిగింటాయో, ఎన్ని ప్రమాదాలు జరిగింటాయో, ఎంతమంది హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయింటారో, ఎంతమంది యవనస్తులు ఎంతమంది చనిపోయింటారో. అర్థమైందండి? ఎంతమంది కూలిపోయింటారో జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుంటాం. ఏమని చేసుకుంటావు? ఏమని చేసుకుంటావు? ప్రభా నేను రక్షణ పొందాలన్నా వద్దా అని ప్రార్థన చేసుకుంటావా? ప్రార్థన చేసుకుంటే రక్షణ పొందొద్దని దేవుడు చెబుతాడా? నేను బాప్తిసం తీసుకోవాలన్నా వద్దని ప్రార్థన చేస్తావా? బాప్తిసం తీసుకోవాలన్నా వద్దని అంటే దేవుడు వద్దని చెప్తాడా? బాప్తిసం అర్థమైందండి? దేవుడు వాక్యం చెప్తలేడు అనుదినం. ఏమని? రండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. రండి నాయనా, నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, నాతో మాట్లాడు అని అంటే మాట్లాడతాడు. మే 4 తర్వాత మాట్లాడతాడు. ఆయన మాట ఎలా ఉంటుంది తెలుసా? మాట్లాడాలి రక్షణ కొరకంటే ఎక్కడ తీసుకెళ్ళాలి? ఏదో ఒక ప్రమాదానికి తీసుకెళ్ళాలి. మాట్లాడుతున్నాడు. ఈజీ సాల్గా సాల్వేషన్ కొరకై ప్రతి యవనస్తుల కూడికలో, ప్రతి కంబైన్డ్ యూత్ మీటింగ్లో, ప్రతి సండే, ప్రతి బైబిల్ స్టడీలో దేవుడు తన దాసుల ద్వారా దేవుని వాక్యముతో అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 35వ వచనం చూడండి. మాట్లాడుతూ వచ్చినాడు, మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ నీతో ప్రత్యేకంగా మాట్లాడాలంటే మాట్లాడి తీరుతాడు, తీసుకెళ్తాడు ఎక్కడికో. చూడండి ఆ మాట. 8వ అధ్యాయం 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించాను. సేవకుడి ద్వారా, ఫిలిప్పు ద్వారా, నపుంసకునితో దేవుడు మాట్లాడినాడు. వాక్యము ద్వారా మాట్లాడినాడు. లేదు పర్సనల్గా మాట్లాడాలి అంటే దేవుడు మాట్లాడతాడు. ఆయన ఎట్లా మాట్లాడతాడు. వెంటనే నపుంసకుడు ఏమన్నాడు? ప్రార్థన చెప్తాను ఫిలిప్పు గారు, తర్వాత బాప్తిసం తీసుకుంటానన్నాడా? ఏమన్నాడు? నీళ్ళు నా చోటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం తీసుకోవడానికి ఆటంకమేమి? ఫిలిప్పు నపుంసకుడు అడిగాడా లేదా? అడిగాడు. నువ్వు అడగాలే. నాకేమైనా కొరత ఉందా? నువ్వు అడగాలే. అర్థమైందండి? ఏందో ఒక సహోదరుతో రక్షణ పొందినా అంటే, రక్షణ 2024 మీరు వచ్చినప్పుడు పొందినాను తీర్మానం చేపిస్తే పాము ఆడబెట్టేసి 3-4 ఉన్నారు బ్యాచ్. 3-4 ఉన్నారు. అర్థమైందా? బ్యాచ్. ఈయన అంటే ఆయన అంటాడు, ఆయన అంటే ఈయన అన్నట్టు తప్పించుకొని తిరుగుతున్నాను. సరే దేవుడు ఎట్ట తీసుకోవాలో తీసుకొస్తాడని చెప్పా. రక్షణ పొందినానికి ఎన్ని రోజులు బూసు పట్టిస్తావు? దేవుని వాక్యం చూపించినాడు. ఆ వాక్యం అనుసరించి 4 వాక్యాలు చెప్పినాను. బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడు అన్నాను. అల్లస్తాను. దేవుడు అనుకుంటున్నావా? మానవుడు అనుకుంటున్నావా? కాబట్టి అందుకనే నేను నిన్ను శిక్షించక వేడువను అంటున్నాడు. సహోదరుడా, ఇప్పుడే రక్షణలోనికి రా. దేవుడితో మాట్లాడుతున్నాడు. సంఘ ప్రార్థనలో బాప్తిసాలు ఉంటున్నాయి. నువ్వు నష్టపోకూడదనే దేవుని ఉద్దేశం. నువ్వు శిక్షకు గురి కావద్దనే దేవుని ఉద్దేశం. అర్థమైందండి? దినాలు సమీపంగా ఉన్నాయి. ప్రభు వచ్చే దినాలు. యుద్ధాలు చెల్లకపోతావు. రేపో మాపో 36 అవర్స్లో పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరగబోతూ ఉంది. అర్థమైందండి? జరగబోతూ ఉంది. రకరకాల పరిస్థితులు. ప్రభు వచ్చే సూచనలు దగ్గరగా ఉన్నాయి. ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వు ఎడవబడతావు. ఒకవేళ ఈ రాత్రి చనిపోతే నరకానికి వెళ్తావు. తీర్మానం చేసుకో. ఎట్ ఏ టైం. రేపు మనది కాదు, ఇప్పుడే. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఏమంటే రాయబడి చూడండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు
నిన్ను ఆదుకుంటేని ఆయన చెబుతున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ. గుర్తుపెట్టుకి సంఘ ప్రార్థనలో దేవుడు నీ కొరకై నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట నిరాకరించవచ్చు, ఒక దేవుని మాట నిరాకరించుకో. దేవుడు సంఘ ప్రార్థనలు నీ కొరకై బాప్తీసాలు ఉన్నాయి కనుక దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. లైవ్లో వింటున్నావేమో, ఏమనొస్తుందా తెలుసు నీకు. ఆ నలుగురు నేనేం చెప్పానో ఆ నలుగురు గుంపులో నువ్వు ఉన్నావు తెలుసు, నీకు తెలుసు నువ్వు వింటున్నప్పుడు. కాబట్టి దేవుని చేతిలో నువ్వు తప్పించుకోలేవు. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయం నాకిమ్ము. ఎన్నాళ్ళు ఇర్మియా గ్రంథం 4:14 ఇర్మియా గ్రంథం 4:14 చూడండి ఆ మాట. యెరూషలేమా, నీవు రక్షింపబడకున్నట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము కలిగి ఉండును. సహోదరుడా, సహోదరి, ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ 4 days అయిపోతే క్లోజ్ చేయబడుతుంది. మళ్ళీ ఎన్ని దినాలు పట్టునో, ప్రభు ఎంత కోపావేశుడవునో, ప్రభు ఏం తీర్మానం చేయనో, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా. సామెతలు 29:1, సామెత గ్రంథం 29:1, సామెతలు 29:1 ఏమని రాయబడిన దేవుని వాక్యం? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరగలేకుండా హఠాత్తుగా. రేపు బైబిల్ స్టడీ కూడా లేదు మనకి, ఇదే లాస్ట్. రేపు బైబిల్ స్టడీ కూడా లేదు. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఎన్నాళ్ళు వరకు నీ దుష్టాభిప్రాయం? నా కుమారుడా, ఎన్నాళ్ళు దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు? నా కుమారుడా, రక్షణ మారు మనసు పొందని నీ హృదయం ఎన్నాళ్ళ వరకు ఉంచుకుంటావు? ఇదిగో ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే తీర్మానం చేసుకో. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నేను నిన్నేమాత్రం విడువను, నిన్నెన్నడను ఎడబాయనని ఎవరు చెప్పారు? ప్రభు చెబుతూ వచ్చినాడు యెహోషువతో. తర్వాత ఏమంటున్నాడు? తోడై ఉంటాను, నేనేమాత్రం విడువను, నిన్నెన్నడను ఎడబాయను, న్యాయబద్ధంగా నేను శిక్షించే దేవుడును. 4ది ఇంకేమంటున్నాడు రండి. యెహోషువ గ్రంథం 10:25 యెహోషువ గ్రంథం 10:25 చూడండి ఆ మాట. అప్పుడు యెహోషువ వారితో, భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా ఉండుడి. కాబట్టి 5వదిగా ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకోవాలా, ధైర్యం తెచ్చుకోవాలా. కొంతమంది అంటున్నారు, బాప్తిజం తీసుకుంటే నేను భయం వేస్తుంది. తప్పు చేస్తే భయపడు, లోకంలో తిరిగితే భయపడు, ఓ పాపం చేస్తే భయపడు, అదేందండి, ఒక సినిమా చూస్తే భయపడు, ఒక షికార్లు తిరిగితే భయపడు, తల్లిదండ్రుల మాట వినుకుంటే భయపడు, దేవునికి విరోధం కంటే భయపడు. మంచి చేయడానికి, రక్షణ పొందడానికి, హృదయం ప్రభువుకు అప్పగించడానికి భయం ఎందుకు? హృదయం ప్రభువుకు అప్పగించడానికి పాపం చేస్తే భయపడు, తప్పు చేస్తే భయపడు. పాపం చేసే వాళ్ళు భయపడతారు, అర్థమైందండి? పాపం చేసే వాళ్ళు భయపడతారు. యెహోషువ అంటున్నాడు, ధైర్యముగా ఉండు. నీకెందుకు భయం వేస్తుందో నాకు చెప్పు, నేను చెప్తాను అంటున్నా. నేను ఒక్కొక్కరికి ఏ విషయంలో నీకు భయం వేస్తుందో నాకు చెప్పు, నేనేం చేస్తాను, దాన్ని కౌన్సిలింగ్ చేస్తాను, పర్ఫెక్ట్గా ధైర్యపరుస్తాను, రియలైజేషన్కి వస్తావు, క్షేమం పొందుతావు, నీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి యెహోషువ దేవుని కొరకై దృఢత్వం వహించడం. ఏం వహించడం? చివరి మాట దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 31:6 ఏమంటున్నాడు యెహోషువతో దేవుడు? భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను ఎడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. కాబట్టి విడిచిపెట్టని దేవుడు, ఎడబాయని దేవుడు షాలేములో ఉన్నాడు. షాలేముకు మాటిచ్చాడు, సంఘానికి మాటిచ్చాడు. తన మాట తన పక్షంగా దేవుడు నెరవేర్చుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలా చెప్పండి? సంఘ వాగ్దానం ఎత్తి ఏం చేయాలా? ప్రార్థన. మమ్మును ఎప్పుడు విడిచిపెట్టని దేవుడు,
మమ్మల్ని ఎన్నడూ ఎడబాయని దేవుడు, మాతో కూడా ఉన్న దేవుడు, మాకు తోడైన దేవుడు, మాకు ధైర్యం ఇచ్చిన దేవుడు, మాకు ధైర్యము ఇచ్చే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, మా సంఘానికి ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు, నా అంతరంగా నెరుగుతున్న దేవుడు, నా స్వభావాన్ని అర్థమైందా, మిరియాము అహరోనుల స్వభావాన్ని ఎరిగిన దేవుడు మన అంతరంగ స్వభావాన్ని ఎరుగుతున్నావు ప్రభువా, న్యాయముగా శిక్షిస్తానంటున్నావు, దయచేసి ఆ ఇంటెన్షన్ మానుకొని నేను ఇప్పుడే సరెండ్ అయినరో ఏమో తర్వాత సంగతి. కానీ మిరియాము అహరోను ఏం తెచ్చుకున్నారు చెప్పండి? కుష్ఠరోగం తెచ్చుకున్నది మిరియాం. ఆధిపత్యం ఆశించి అహరోను కొరకై అప్పుడే ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు, అప్పుడే నేను అహరోను కొరకు ఏడుకున్నాను. అహరోను ఎప్పుడో చంపేయాల్సిందే దేవుడు, ఆ ప్రధాన యాజకుడైన అహరోను. మోషే అంటాడు ఈ ద్వితీయోపదేశ కాండంలోనే, నేను అప్పుడే అహరోను కొరకు ఆ క్షణమందే వేడుకుంటుని అంటాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఇవి తీర్పు తీర్చు దినాలు, ప్రభు రాకడ వచ్చే దినాలు. ఎత్తబడి గుంపులకి మనం రావాలంటే మనం ఏం చేయాలా? మన అంతరంగంలో ఏముందో దాన్ని ఏం చేయాలా? దాన్ని ఆలోచించి, ఒకవేళ అహరోను మిరియాములు మన జీవితంలో హృదయంలో ఉంటే ఎప్పుడే తప్పు అని అడగాల. ఎప్పుడే ఎక్కడి నుంచి దేవుని వాక్యం వింటున్నావో దయచేసి ఆ యూదా గోత్రపు సింహమైన యేసుప్రభు వారు తీర్పుకు గురి కాకముందే, ఆ న్యాయబద్ధమైన శిక్షలోనికి నువ్వు రాకముందే సరండై క్షమాపణ అడిగి సంఘానికి వాగ్దానం ఇచ్చిన దేవుని ఎదుట సాగిలపడి ఈ నీ చెడుతనం మాని అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఆ సీమోనుతో, గారడి సీమోనుతో పేతురు చెప్పాడు, ఈ నీ చెడుతనం మాని. ఏమనాలా? ఈ నీ చెడుతనం మాని. ఇప్పుడే వదిలిపెట్టేసేయి, ప్రభువును వేడుకో ఈ సంఘ ప్రార్థనలో. అప్పుడు ప్రభుని తెలుసా ఆయన అంటాడు, ఒకవేళ నీ హృదయం పాపములన్నీ ఆలోచనలను క్షమించబడవచ్చు. ఒకవేళ ఇంకా కొనసాగుతూ ఉంటే సంఘానికి వాగ్దానం ఇచ్చిన దేవుడు విడిచిపెట్టాడు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభువును సాయించును గాక. మనం ప్రభువుకి అప్పగించుకుందాం, లోబడదాం, ప్రార్థన చేసుకుందాం. రేపు బైబిల్ స్టడీ కార్యక్రమం ఉండదు. రేపు అక్కడ సహోదరుడు సువర్ణరాజు గారి కుమారుడు మనమడు మరి సెల్విన్ జాయ్ గుంటి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషను కాసిస్ ప్యాలెస్, ఎయిర్పోర్ట్ రోడ్డు, సాతంరాయ్ కాలనీ, శంషాబాద్, హైదరాబాద్. అక్కడ మరి బర్త్డే మీటింగు సాయంత్రం 7 గంటలకు 6:30 గంటలకు ఉంటుంది. దయచేసి అక్కడికి ప్రేమపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దయచేసి రండి, ప్రార్థించండి. తర్వాత నా శనివారం క్లీనింగ్ డ్యూటీ కొరకు, శుక్రవారం యూత్ మీటింగ్ కొరకు ఓ సహోదరుడు ఓ సహోదరి ప్రార్థన చేస్తారు. సంధించినటువంటి నీ గొప్ప ప్రేమను స్తోత్రము చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి, ఏవో శివ 1వ అధ్యాయము దయల తండ్రి 5-6 వచనాలు మా మధ్యలోకి తీసుకొస్తూ వచ్చావు తండ్రి. నీ కొందరంలో స్తోత్రము చెల్లిస్తూ వస్తున్నాము. మాకు ఇచ్చినటువంటి వాగ్దానము దయల తండ్రి ప్రభా, నువ్వు మా దేవుడు, మా రక్షకుడు, విమోచకుడు, మా సృష్టికర్తవు. నీ కొందనములు స్తోత్రము చెల్లిస్తూ వస్తాము. మానవుని అంతరంగా లోకములో ఉన్నటువంటి ఎరిగినటువంటి మా దేవుడు దయల తండ్రి దేవా, నేను ఎన్నడూ ఎడబాయను, నేను ఎన్నడూ ఇడవనని సెలవిస్తూ వచ్చావు. దయల తండ్రి నాయనా, నీ గొప్ప ప్రేమ ఎంత గొప్పది. నీ ఉన్నతమైనటువంటివి శాశ్వతమైన ప్రేమతోటి సంఘాన్ని ప్రేమిస్తూ వచ్చావు తండ్రి. నీ కొందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. ఈ యొక్క నా తండ్రి సాయంకాల వేళలో చిన్న మందగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క గుంపులో తండ్రి నేను కూడా ఏకీభవించినటువంటి నాయన నీ యొక్క గొప్ప
ఆధిక్యతను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. సంఘ ప్రార్థనలో నా తండ్రి మాకు ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయల తండ్రి రేపు నిశ్చితమైతే ప్రభా నా తండ్రి అమెరికా రాజన్న కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క నా తండ్రి ప్రభా సుశీల్ కుమార్ నా తండ్రి ప్రభా నీ దాసనాలు జ్ఞాపకం చేసుకున్న వారి ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వస్తాము. దయల తండ్రి ప్రభా మొదటిగా నా తండ్రి భర్తీ కూడికలను కృప చూపండి, దయ చూపండి. నాయన లీలవడ దాసుని అభిషేకించండి, నుండి బురగా వాడుకోండి. కుటుంబం పట్ల చేసినటువంటి నీ గొప్ప మేలను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాము. దయల తండ్రి ప్రభా ఆయా ప్రాంతాలు ఆయా సంఘాల నుంచి ఆయా రక్త సంబంధికులు సంఘం నుంచి ప్రభా పోతున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాము. దయల తండ్రి దేవా అక్కడ జరిగినటువంటి నా తండ్రి ప్రభా కార్యక్రమం అంతా ప్రభా ఆయన నువ్వు నడిపించవాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాము. శత్రు సాతాను నీ రక్తం చేత బంధించవాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాము. ఆ ప్రాంగణమంతా ప్రభా నీ యొక్క ఆత్మతోటి నింపవాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాము. ఆ విధంగా తండ్రి ప్రభా మరి దయల తండ్రి ప్రభా శుక్రవారం యవనస్తుల కూడికను, దయల తండ్రి ప్రభా మరి శనివారం క్లీనింగ్ డ్యూటీ నా తండ్రి ప్రభా క్రమంగా మరిగేలాగా ఎవరి పేరు ప్రకటించబడుతున్న వచ్చాయో వారు కూడా వచ్చి ప్రభా నీ ఇంట్లో పాలు పొందే బిడ్డలుగా సిద్ధపరచుకోవాలని ప్రార్థన చేస్తూ వస్తాం. తండ్రి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా తండ్రి ప్రభా నీ మందిరము ఆవరణమంతా శుభ్రపరుస్తున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాం. ఇంతవరకు సహాయపడుతూ వచ్చావు, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాము మా తండ్రి. సంఘంతో కలిసి ప్రార్థించుటకు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను వందనాలు ప్రభా. ఇంతవరకు నీ దాసం ద్వారా మాతో మాట్లాడిన మాటలు బట్టి నేను వందన. మోషేకు నైనా తోడైనట్లుగా ప్రభా నైనా నైనా యెహోషువతో మాట్లాడినట్టుగా ప్రభా యెహోషువకు తోడైనట్లుగా నేను విడువను ఎడబాయనంటూ వస్తున్నాను, తోడై ఉన్నానని చెప్తూ వస్తున్నాను. ఎంతో గొప్ప దేవుడు ప్రభా, ప్రతినిత్యం కాపాడుతూ నైనా అడుగడుగున ప్రభా మోషేకు నైనా తోడై ఉన్నట్లుగా మాకు తోడై ఉండి నైనా యేసయ్య కాపాడుకుంటూ వస్తున్నందుకై నేను వందనాలు ప్రభా. అలాగే ప్రభా యేసయ్య దినం ప్రభా ప్రార్థన అంశంలో ఎదుట పెడుతుండగా ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ కృప చూపించమని అడుగుతున్నాం, సహాయం చేయండి. నీ కృప దయచేయమని అడుగుతున్నాం, సహాయం చేయండి. రేపటి దినం ప్రభా యేసయ్య నైనా యేసయ్య రేపటి దినం నైనా అలాగే ప్రభా యేసయ్య సువర్ణరాజున వాళ్ళ అమ్మడు ప్రభా నైనా బర్త్డే నైనా యేసయ్య జ్ఞాపకం చేసుకో. నైనా అక్కడ జరిగే నైనా యేసయ్య నైనా పరిచయంతో కూడా తోడుగా ఉండు, ప్రతి ఒక్కరిని నైనా బలపరచండి ప్రభా, కృప చూపించండి, సహాయం చేయి. అలాగే ప్రభా నైనా అక్కడ నైనా యేసయ్య అనేక మంది నైనా కూడుకుంటా రక్షణ మార్మనసు వాక్యం ద్వారా నైనా సిద్ధపడినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీ కృప చూపించండి, గొప్ప కార్యం చేయండి. అలాగే ప్రభా శుక్రవారం నైనా వెనస్ల కొరకై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అనేక మంది దర్శించి తీసుకురండి ప్రభా, ముందుకు నడిపించమని అడుగుతున్నాం. నైనా స్థిరత్వంలోకి తీసుకురండి, సహాయం చేయండి. అలాగే ప్రభా శనివారం మందిరం క్లీనింగ్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. మందిరం నైనా క్లీనింగ్ విషయంలో ఎవరైతే నైనా అప్పగింపని పనిని వారి చేయనట్లుగా సహాయం చేయండి, నీ కృప చూపించండి. అలాగే ప్రభా యేసయ్య నువ్వే కృప చూపించమందిరా, ప్రతి అవసరత కూడా తీర్చండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మందిరం పని కొరకు అలాగే ఆదివారం బాప్తిసాల గుడి కొరకు పేట్రాచార్య ఆరోగ్యం కొరకు బ్రెయిన్ స్ట్రోక్ అయింది, ఆపరేషన్ కూడా అయింది. ఈ జిల్లాలో ఈ మూడు విషయాలు ఒక సహోదరుడు సహోదరు ప్రార్థన చేస్తాం. మందిరం పని కొరకు, బాప్తిసాల కొరకు, ఆదివారం మన మధ్యకు వచ్చే సేవకుల కొరకు, అలాగే పీటరాచార్యన్న ఆరోగ్యం కొరకు విజయవాడ హాస్పిటల్లో ఉన్నాడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఆపరేషన్ అయింది, ప్రార్థన చేస్తారు. ఒక సహోదరుడు ఒక సహోదరు. పరిశుద్ధమైన తండ్రి, జీవగల దేవ, జీవాధిపతి, రాజుల రాజా, ప్రభుల ప్రభా, ప్రార్థన ఆలకించేవాడ, సర్వశైలం మీ వద్దకు వచ్చేదరు. ఈ యొక్క రాత్రి వేళలో సంఘ ప్రార్థన సమయంలో ప్రభా నీ బిడ్డలతో కలిసి
ఐక్యని అపాత్రుని ఎన్నిక లేని వాడిని నేను కూడా తండ్రి ప్రార్థించే భాగ్యము నా ప్రాణాత్మ దేహమును నా హృదయాన్ని నా పేదలను మీరు తాకి సిద్ధపరిచిన ప్రేమంతో స్తోత్రాలు చేసుకున్న తండ్రి. ప్రభా ఆవిరి వంటి మా జీవితాలను నా జీవితాన్ని తండ్రి మీరు మోషేకు తోడైనట్లు యెహోషువ భక్తునికి యాకోబు భక్తునికి తోడైనట్లు ఇజ్రాయేళ్లకు తోడైనట్లు మాకు కూడా తోడుగా ఉండి తను మీరు నడిపిస్తూ వస్తున్నావు, పోషిస్తూ వస్తున్నావు, భద్రపరుస్తూ వస్తున్నావు తండ్రి. వందనాలు స్తుతి స్తోత్రాలు చేసుకున్నావు తండ్రి. ప్రభా నీ దాసుని ద్వారా మనం ప్రేమించిన హెచ్చరికను బట్టి వందన స్తోత్రాలు. నేను ఎన్నడూ విడువను ఎడబాను అని మీరు వాగ్దానం చేసి ఇప్పుడు దాన్ని నెరవేర్చే శక్తిగల దేవుడుగా ఉంటున్నావు. రక్షణ దినమందు మమ్మల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నావు. మీరు ఒక్కరే ఆదుకునే దేవుడు తండ్రి. పాపం నుంచి, శిక్ష నుండి, తీర్పు నుండి తండ్రి, పాతాళం నుండి, నరకం నుండి విమోచించే దేవుడు స్తుతి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క రాత్రి వేళలో ఇచ్చిన అంశాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క 4వ తారీఖు మే నెల నీ బిడ్డలు దాదాపు 30 మంది తన బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చుటకు ప్రభా మీరు ఇచ్చిన తండ్రి తీర్మానం బట్టి, మీరు ఇచ్చిన అవకాశం, భాగ్యం, ధన్యతను బట్టి స్తుతిస్తూ వస్తున్నాం తండ్రి. ప్రభా ఇంకా మీరు వారిని బలపరచండి, స్థిరపరచండి, అభివృద్ధిపరచండి తండ్రి. ఆ యొక్క ఏ ఆటంకం లేక తండ్రి నపుంసకుడు దైవజనుడు ఫిలిప్పు గారి ద్వారా తండ్రి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. నీ బిడ్డలకు తండ్రి కుటుంబంలో, సంఘంలో తండ్రి, ఇంకా తండ్రి కాలేజీల్లో, ఉద్యోగాల్లో ఎటువంటి ఆటంకం, అభ్యంతరాలు లేకుండా తండ్రి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకుని వారిగా సిద్ధపరచండి. దాన్ని వందన స్తోత్రాలు చేసుకున్న తండ్రి. ప్రభాని దాసుని తండ్రి బాప్తిసం తండ్రి వర్తమానించుటకు వచ్చే లీలబడి దాసుని మీరు అభిషేకించి ప్రతిష్ఠించి వీళ్ళకు ఆరోగ్యకరమైన తండ్రి వర్తమానం అందించటకు సహాయం దయచేయండి. ప్రభా వారు తండ్రి ప్రభా మీకు సాక్షిగా ఎక్కడున్నప్పటికీ మీకు సాక్షులుగా తండ్రి జీవించిన కృప అనుగ్రహించండి. సంఘంలో తండ్రి వారు ప్రశస్తమైన వారు తండ్రి ప్రభా, వారు సంఘానికి ప్రాముఖ్యమైన వారు, సంఘానికి వారు అవసరమైన వారు. ఆ విధంగా మీ కృప ద్వారా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన బిడ్డలకు హస్తక్షేపణ తండ్రి మీరే దైవజనుల ద్వారా చేయించి అటువంటి తండ్రి ఆధిక్యత బిడ్డలకు దయచేయమని చూస్తున్నాం తండ్రి. వందనాస్తుతి స్తోత్రాలు చేసుకుంటూ ఈ విధంగా దినమంతా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోనండి తండ్రి. ఇప్పుడు వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోనండి తండ్రి. వందనాస్తుతి స్తోత్రాలు చేసుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చే వారందరినీ మీరే ప్రభు మీ ఆత్మతో నింపండి తండ్రి. బిడ్డలు తండ్రి ప్రభా మీ సన్నిధిలో తండ్రి ప్రభా నిలబడి తండ్రి మీకు సాక్షిగా ఉంటే కృప అనుగ్రహించండి. వాళ్ళని ఆశీర్వదించండి తండ్రి. ఎక్కడ కూడా తండ్రి అభ్యంతరాలు లేకుండా ఉండాలని కృప అనుగ్రహించండి. వందనాస్తుతి స్తోత్రాలు చేసుకున్నాం. సంఘాన్ని అంతటినీ తండ్రి ప్రభా పరిచయం అంతటినీ మీ చేతులకు అప్పచెప్తూ మీరే ఆధిపత్యం వహించి ఆ దినము తను మీ తోడుగా ఉంచి మీరే తోడుగా సంఘానికి, పెద్దలకు, సేవకునికి తను మీరు నడిపించే వారికి తోడుగా ఉండి నడిపించి రావాలనుసు ప్రభా. ఈ యొక్క ఆధిక్యత నాకు కూడా ప్రార్థన చేయటకు నీ బిడ్డలతో కలిసి తండ్రి ప్రార్థించటకు ఇచ్చిన అవకాశం, ధన్యతకై స్తుతిస్తూ నా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఘ ప్రార్థనలో దేవా నడిపించిన దానం బట్టి వందనా చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ దాసం ద్వారా తండ్రి ప్రభా, సంఘ వాగ్దానం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు తండ్రి ప్రభా. యెహోషువ గ్రంథం 1:6 ప్రకారం నిన్ను ఏ మాత్రమే విడువను ఎడబాయనని తండ్రి ప్రభా మరి మోషేకు వాగ్దానం ఇచ్చినట్లు ప్రభా యెహోషువ కూడా తండ్రి ప్రభా వాగ్దానం ఇస్తూ వచ్చినారు తండ్రి ప్రభా. ఏ విషయాల్లో కూడా తండ్రి ప్రభా అయ్యా మీరు తన విడొక ఎడబాయక తండ్రి ప్రభా మీరు తోడుగా ఉన్న దేవుడు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మరి భయపడే విషయాల్లో తండ్రి ప్రభా ఏ మాత్రం భయపడక జడకుండా తండ్రి ముందుకు సాగ
సంఘం అంటూ ప్రభా వాగ్దానం చేస్తూ వచ్చినారు తండ్రి ప్రభా. మేమైతే ఎటువంటి యోగ్యులం కాదు దేవా, అయినప్పటికీ తండ్రి ప్రభా మీరు మమ్మల్ని అనుదినం రక్షిస్తున్నారు, తోడుగా ఉంటున్నారు, బలహీనమైన పరిస్థితులలో బలపరుస్తున్నారు. అయ్యా మా యొక్క అంతరంగ స్వభావాన్ని కూడా ప్రభా మీరు పరీక్షించే దేవుడుగా మీరు ఉంటున్నందుకు వందనా చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అయ్యా మీరు మాకు వాగ్దానాలు ఇచ్చి ప్రభా నడిపిస్తున్న దానం బట్టి కూడా వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా మా యొక్క సంఘాన్ని మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, సంఘంలో తండ్రి ప్రభా ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క పనిని బట్టి వందనా చెల్లించుకుంటున్నాను తండ్రి. మిగిలిన పనులన్నింటిలో ప్రభా మీరు తోడుగా ఉండడం, నడిపించండి, సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మరి ప్రత్యేకంగా తండ్రి అయ్యా తండ్రి ప్రభు దినాన్న తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభా నీటి బాప్తిజంలో ప్రభా సాక్ష్యం ఇచ్చుటకు తండ్రి సిద్ధపడిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. వారి ధైర్యంగా తండ్రి ప్రభా నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చేవారిగా సిద్ధపరచండి, సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా వారు ఎక్కడ తొట్టిల్లకుండా తండ్రి ప్రభా వారిని స్థిరంగా బలపరచండి, సాయం దయచేయండి. ఆ దినమంతా తోడుగా ఉండండి తండ్రి, బలవర్తమానంలో తోడుగా ఉండండి ప్రభా. మరి తండ్రి టేబుల్ మెసేజ్లో తోడుగా ఉండండి, సండే స్కూల్ పరిచయలో హస్త నిక్షేపణలు తోడుగా ఉండి మా మధ్యకు వచ్చే సేవకుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మిస్సులో చాటును మరుగుపరచుకోండి. ఆ దినాన తండ్రి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి దేవా. అదేవిధంగా తండ్రి ప్రభా మరి మా యొక్క దైవ సేవకుడైన ప్రభా పీటర్ ఆచార్య సేవకుని జ్ఞాపకం చేసుకుని తండ్రి తన ప్రభా మరి మీరే ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా తనకు మంచి ఆరోగ్యం మీరు దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. ఈ యొక్క సంఘ ప్రార్థనలో దేవా ప్రార్థించినకు మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ముందున్న సమయాన్ని అంతా మీ దయగల స్థలకు అప్పచెప్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇండియా భారతదేశం మధ్యలో పరిస్థితులు యుద్ధం లేకుండా ప్రభు చక్కపరిచినట్లుగా అలాగే ఇజ్రాయెల్ దేశం కొరకై, అలాగే యెరూషలేం క్షేమం కొరకై, రష్యా ఉక్రెయిన్ జరుగుతున్న యుద్ధం కూడా సమాధానం కలిగినట్లుగా ఓ సహోదరుడు ఎబ్రోన్ పరిస్థితుల కొరకు సహోదరుడు సహోదరి ప్రార్థన చేస్తారు. సంఘ ప్రార్థనలో నేను కూడా ప్రభా ఏకీభవించి నీ ప్రజలతో కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందన ప్రభా. ఆ సమయంలో దాసును జ్ఞాపకం చేసుకుని ప్రభా మా నాయన మాకు ఇచ్చిన సంఘ వాగ్దాన్ని కూడా గుర్తింపజేస్తూ వచ్చినాం. మీ పాదాలకు వందనాలు. అయినా శివ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా 5-6 వచనాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. మీ పాదాలకు వందనాలు. ఇర్మియా 46:28 వచనంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. మీ పాదాలకు వందనాలు ప్రభా. ఆ వాగ్దానంలో నాకు కూడా ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ప్రభా, నేను శిక్షిస్తాను కానీ న్యాయపు శిక్షిస్తానంటూ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన ప్రభా. మీ పాదాలకు వందనాలు. నేను సన్ని నాతో ఉంచి బలపరిచేందుకే వందనాలు ప్రభా. మీకు పని కోరుకుంటున్నాం ప్రభా. ఆ విధంగా ప్రభా శిక్షకు పాత్రలు కాకుండా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభా నేను గణపరిచి సేవించేవారుగా ఉండాలని మీరు గుర్తింపజేస్తూ వచ్చిన ప్రభా. మా పనికి మాలిన పరిస్థితిని అంతటితో తీసివేసుకొని ఆయన మంచి మనస్సాక్షి కలిగి ప్రభా నీ నామం మయపరచబడినట్లుగా కృప చూపిన సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు పని కోరుకుంటున్నాం ప్రభా. మీ పాదాలకు వందనాలు. మొన్న దేశంలో చూస్తే భయంకరమైన పరిస్థితులు ప్రభా, రష్యా ఉక్రెయిన్ మణిపూర్ విషయాలు చూసి ప్రభా ఎన్నో సంవత్సరాల గుండా యుద్ధాలు జరుగుతూ చూస్తున్నాయి ప్రభా. అక్కడ శాంతి సమాధానం నెమ్మది దయచేట్లుగా సాయం దయచే ప్రశ్నం. మళ్ళీ ఇస్రాయేల్ దేశం ఇస్రాయేల్ ప్రజల విషయం కూడా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. గాజా వారు భూభాగం ఆక్రమించి నశింపజేయాలని చూస్తూ వచ్చినప్పుడు ప్రభా మీరే ఇస్రాయేల్ కాపాడవాడు కొనుక్కొని నిద్రపోయిన దేవుడుగా మీరు చూస్తున్నారు. మీ పాదాలకు వందనాలు ప్రభా. అన్ని పరిస్థితులు ఎరిగిన దేవుడు ప్రభా. నీ ప్రజలను నశించిపోకుండా ప్రభా మీరే కనికరిస్తారని నమ్ముతూ విశ్వసిస్తున్నాం. నీకు పని కోరుకుంటా ప్రభా. ఎక్కడ చూసినా భయభీతులు ప్రభా, ఒకరిపై ఒకరికి లేచడం, ఇవన్నీ మీరు అక్కడకు సూచనలుగా మాకు చూపిస్తూ వస్తుంటున్నాం. మరి ఇవన్నీ మనం జాగ్రత్త కలిగి ఉండటానికి ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ఉండాలని ప్రభా ఈ చివరి దినములలో ప్రభా మమ్మల్ని ప్రభా సరి చేసుకుంటే సిద్ధపరిచినట్లుగా సాయం దయచేయం ప్రార్థిస్తున్నాం. నీకు పని కోరుకుంటున్నాం ప్రభా. సంఘమంతా మీ ఆధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు పని కోరుకుంటున్నాం. మీ శిల్వ కార్యం ఆత్మకార్యం చేత మీరు బలపరుస్తూ రావాలని ప్రార్థిస్తాం. మీ సాయం కొరకు ఇంకను ప్రభా చెప్పబడిన అంశాలను ఏవైతే మర్చిపోతున్నాం మీరే జ్ఞాపకం చేసుకోమని
దయా కనికరం కింద ఉంచమని మా రక్షకుడు మోచకుడు యేసే ఘనమైన పరిశుద్ధ నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. ఈ రాత్రి ప్రభా దాసు నిలబెట్టుకుని ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. దేవ మోషకు తోడుగా ఉన్నట్టు మేము మీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చినావు తండ్రి. అందుని బట్టి నీకు అంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. అవును ప్రభా, మీరు తండ్రి ఏమాత్రము విడువనెన్నడు ఎడబాయనని కూడా మీరు వాగ్దానం చేస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు మమ్మల్ని రక్షించే దేవుడు, మీరు మాకు తోడుగా ఉండి ప్రభా మాట తప్పని దేవుడుగా ఉన్నందుకు కూడా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. దయగల దేవ ఎన్నోసార్లు ప్రభా నీ చిత్తాన్ని ఎరక ప్రభా ఈ లోకంలో తండ్రి మాట తప్పిన దానిగా ఉంటూ వచ్చాను ప్రభా. దయతో నన్ను క్షమించి కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభా తన్ని నేను శిక్షిస్తానంటూ సెలవిచ్చిన దేవుడు ప్రభా. అయినా మీరు తన్ని సంఘానికి క్షేమం అనుకరిస్తూ వచ్చినారు ప్రభా. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తను ధైర్యముగా ఉండమంటూ వచ్చావు ప్రభా. తన్ని దిగులు పడకము తన్ని జడియకమంటూ వచ్చావు ప్రభా. తన్ని నీ వాగ్దానాలను బట్టి సంఘానికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. అవును తన్ని మీరు ఆహారం వల్లే ప్రభా నేను ప్రభా తన్ని తప్పిపోతూ నీకు విరోధంగా మాట్లాడుతూ వచ్చాను ప్రభా. దయతో నన్ను క్షమించి ప్రభా. తన శిక్షకు తన పాత్రలుగా ఉన్నప్పుడు ప్రభా మీరు నీ రక్తం చేత నన్ను కడిగి నన్ను శిక్ష నుండి తప్పించి రక్షించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చినాను ప్రభా. తన్ని ప్రభా దేశాన్ని గురించి రాష్ట్రాన్ని గురించి ప్రభా యుద్ధాలు జరుగుతున్న దేశాలను బట్టి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. ప్రతి ప్రభా మీరు ఎరుగుదురు ప్రభా తండ్రి. తండ్రి చర్చలేమి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరే తండ్రి ఆధిపత్యం వహించండి ప్రభా. మీరు యుద్ధము చేసే దేవుడో ప్రభా తండ్రి. మీ యుద్ధాన్ని జరిగించే దేవుడో మీరు ప్రభా తండ్రి. అవును ప్రభా నిలిచిండి చూడ అంటూ సెలవిచ్చినావు ప్రభా. అవును ప్రభా తను జరుగుతున్న తన శత్రు కార్యాలన్నీ మీరు లయపరచండి, దూరపరచండి ప్రభా. సహాయపడండి తండ్రి. మీ కనికరాన్ని చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇవన్నీ ప్రభా నీ రాకడక్కడ సూచనలు జరుగుతూ వస్తున్నాయి ప్రభా. అయిన ప్రభా తన దేశాన్ని మీరు కాపాడండి. మీ బిడ్డలకు క్షేమము దయచేయండి. మీ బిడ్డలను రక్షించుకోండి తండ్రి. సహాయపడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అవును ప్రభా భారతదేశం పాకిస్తాన్ జరగబోయే యుద్ధాన్ని కూడా మీరు ఆపివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ సహాయము దయచేయమని మీ బిడ్డలకు తండ్రి మీరు గొప్ప కార్యాలు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు ఏదైనా అసాధ్యము కాదు ప్రభా, సమస్తము సాధ్యము ప్రభా. మీరు గొప్ప దేవుడో ప్రభా తండ్రి. రాజ్యాన్ని పరిపించే నాయకుడో ప్రభా. నీ పాదములకు ఎంతో వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేయమని తండ్రి. రాజ్యాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్రాన్ని జ్ఞాపకం, దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా. జరుగుతున్న యుద్ధాలు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తూ తను మీరు చేసిన మేలు ఉపకారాలను స్తుతిస్తూ గనపరుచుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అల్లు తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం, మహింపరుస్తూ ఉంటున్నాం. నీ పాదాలు పట్టుకుంటున్నాం, మీ రక్త ప్రోక్షణకు వస్తూ ఉంటున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో, ఆశ్చర్యకరుడో, ఆలోచనకర్త. గడిచిపోయిన సంఘ ప్రార్థన దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు. ఓ దినం ఆయుష్ మీరు పొడిగించి ఈ నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. అందుకే వందనాలు. ఈ దినం కూడా ఎంతోమంది మమ్మల్ని అయితే సజీవ లెక్కలు ఉంచినందుకు స్తోత్రాలు. దయలు మా తండ్రి శాలెం ప్రార్థన మందిరానికి మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. యోషువ 1:5 ప్రభా బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మోసకుతోనే నీకు తోడైంటా అని చెప్తూ వచ్చినాం. ఈ రాత్రి గల సమయంలో
నేను ప్రభా నేను ఎంత మాత్రం ఎడబడు, నేను ఎన్నడూ ఎడబాయను. నేను నీకు తోడైంటాను, నీతో కూడా ఉంటాను. న్యాయబద్ధంగా తండ్రి శిక్షిస్తాను అని మీరు సెలవిస్తూ వస్తున్నారు. దేవానికి స్తోత్రాలు, వందనాలు. సంఘ క్షేమం, సంఘ భద్రత కొరకై ఇటు గొప్ప ప్రామిసు తండ్రి ఇచ్చిన నీవు నమ్మదగిన దేవుడు, ఎన్నడూ నువ్వు మాట తప్పిన దేవుడు. వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆ నాయకత్వాన్ని గౌరవించక అహరోను, మిరియాములు ఎంత నష్టపోతిరో దేవా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. దేవాలాగా మేముండి నష్టపోకుండా తండ్రి క్షేమం పొందాలని మా క్షేమం కోరి మీరు మాట్లాడుతూ వచ్చినారు. ఎంత గొప్ప దేవుడి తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నేను స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. రక్షణ లేని ప్రభా ఇంకా బిడ్డల కొరకై కొన్ని మాటలు మీరు అనుమతిస్తూ సెలవిస్తూ వచ్చినారు తండ్రి. ప్రభా ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని మీరు సెలవిస్తూ వచ్చినారు తండ్రి. దయ చూపించండి. రక్షణ పొందని ప్రతి బిడ్డను మీరు ప్రేమించి ఆహ్వానిస్తూ ఉన్నారు తండ్రి. శాలేము కృపా ద్వారాలు మీరు తెరిచి ఉంచారు దేవా తండ్రి. ప్రభా దయ చూపించండి, సహాయం చేయండి. ఎంతో కాలం తండ్రి బాప్తిసాలని, రక్షణ పొందాలని, రక్షణ పొందిన వారు బాప్తిసం పొందాలని పెద్దలు, సంఘం, సేవకులు ప్రార్థనలు కనిపెడుతూ వచ్చినారు నాయన. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకో. ఏ ఒక్క ఆత్మ నష్టపోకుండా తండ్రి ప్రభా వారు వారి స్వేచ్ఛగా దేవుని వాక్యం వినిన వారై తీర్మానం చేసుకొని బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి నమ్మకంగా జీవించి ప్రభు వస్తే ఎత్తబడి గుంపులో ఉండడానికి మీరు సిద్ధపరచండి. లైవ్ ద్వారా, యంత్ర శబ్దం ద్వారా ఈయన వారందరిలో కూడా లోతైన కార్యం జరిగించండి దేవా. కనికరించు, దర్శించు. ఇంకా ఈ 3 దినాలని బిడ్డలను దర్శించు, క్షేమం కలుగు చేయండి. అనేకులు తండ్రి సంఘంలో చేర్చబడుటకు మీరు దయ చూపించండి, సహాయం చేయండి. ప్రతి యవనస్తుని మీరు దర్శించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. సాయంత్రం మీరు దర్శించిన యవనస్తుని కూడా మీరు తీసుకొని రండి, మీరు కార్యం జరిగించండి, దయ చూపించండి ప్రభా. ఇంకా అనేక మంది ఇంకెవరెవరు ఉన్నారు వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా. తిరిగి తీసుకొని రండి, సహాయం చేయండి ప్రభా. మా బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు క్షేమం కోరి హెచ్చరిస్తూ ఉంటున్నారు ప్రభా. మీరు కనిపెడుతూ ఉన్నారు తన్ని, మీరు వెయిట్ చేస్తూ ఉంటున్నారు. మీరు రెక్కల కిందికి తీసుకోవాలని రెక్కలు చాచి ఉంచినారు. అందుకే ఈ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయ చూపించండి. శాలేం ప్రార్థన మందిన బిడ్డలందరినీ, సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. ఎల్లప్పుడూ మేలు పొందుకునే వారిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండి మేలు పొందుటకు సహాయం చేయండి, కనికరించండి. వాక్యానుసారమైన జీవితం కలిగి నేను సేవించులాగున దయ చూపించండి. ఎగ్జామ్ రాసి అనేక మంది బిడ్డలు 10th క్లాసు పాస్ అవ్వడానికి మంచి మంచి మార్కులతో పాస్ అయ్యి కృప ఇచ్చినావు సంఘంలో బిడ్డలకి. అందుకే ఈ వందనాలు స్తుతిస్తూ ఉంటున్నాను. ముందున్న భవిష్యత్తు ప్రభా, ముందున్న చదువుల ఏర్పాట్లు, కాలేజెస్లు చక్కగా చూపించి దయ చూపించండి, సహాయం చేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో. దయగల మాత్రం గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకో. సుఖమైన కాన్పు దయచేయండి. యువాం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి సంబంధములు దయచేయండి. రేపు తండ్రి శాంతి కుమార్, శాంతి దీపిక ప్రభా, మరి వారికి ఇచ్చిన కుమారుడు తండ్రి ప్రభా సెల్వన్ జాయి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. మీరు మొదటి బర్త్డే సెలబ్రేషన్ కొరకై ప్రభా మీరు వారు సిద్ధపడుతుండగా దయ చూపించండి ప్రభా. ఫంక్షనాలు జరిగే కూడి కొరకు మీరు ఆధిపత్యం వహించండి ప్రభా. మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పీఠాచరణ విజయవాడ హాస్పిటల్లో ఉంటున్నాడు, త్వరగా క్యూర్ అయ్యి హీల్ అయ్యి తర్వాత ప్రభా త్వరగా రాగలటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రతి టెన్షన్ పరిస్థితులు అదుపులో ఉంచండి. ఎబ్రోన్ పరిస్థితులు కూడా మీరు జ్ఞాపకం చేసుకో. మీరు ఎంతో మెరుగుపరుస్తూ వచ్చినారు, అందుకే నేను స్తుతిస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి బాప్తిస్తాలు ఆదివారం ప్రభా ఉదయకాలం తండ్రి 9 గంటలుగా ఆరంభించాలా సమయం తండ్రి అనుకూలపరచబట్టుకు సహాయం చేయండి. దైవసేవకులు కూడా అనుకూలంగా మా మధ్యకు వచ్చేటకు సహాయం చేయండి. కార్యం జరిగించండి. హస్త నిక్షేపంలో తోడుండండి. చేతపడుతున్న బిడ్డలు మీరు ఆశీర్వదకరంగా చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కోట్ల కొలది వందనాలు ప్రభా. బెనర్జీ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న దయ చూపించిన ఆత్మతో ముద్రించు. దూర ప్రాంతాలను బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకో, సహాయం చేయండి, మహిమ పొందండి. కొత్త వాళ్ళలో తండ్రి రక్షణ లేని అనుజీలందరూ రక్షణ దయచేయండి. పాకిస్తాన్, ఇండియా మధ్యలో మీ చిత్తమైతే సమాధానం కుదిరించండి. రష్యా, ఉక్రెయిన్ మధ్యలో సమాధానం గురించి యుద్ధం విరమించడం సహాయం చేయండి. యెరూషలేము క్షేమం కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఆ యుద్ధాలు కూడా మీరు ఆపండి. ఎక్కడ చూసినా యుద్ధములే, ఎక్కడ చూసినా మరణములే, ఎక్కడ చూసినా పరిస్థితులే దేవా.
దయచేసి మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని నెలకెళ్తున్నగా తోడుగా ఉండు ప్రభా. తండ్రి శనివారం ఆదివారం పరిచర్య, శుక్రవారం యవనస్తుల కొడుకు పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకో. శనివారం తండ్రి మెచ్చితమైతే క్లీన్ వీటిలో కూడా తోడుండమని ఇలా కోట్ల కొద్ది వందనాలు ఈ కుడికి రాగిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రేమాతపేటలో ఈవీఎస్, రాజేంద్ర 5 తారీఖు నుంచి ఈవీఎస్ ప్రభా, అలాగే తండ్రి ప్రభా సాధనలో జరుగుతున్న ఈవీఎస్, ఎబ్రోన్లో జరుగుతున్న ఈవీఎస్, ఈ దినాలు ఆయా సంఘాల్లో జరుగుతున్న ఈవీఎస్ మీరు జ్ఞాపకం చేసుకో. బైబిల్ రామ పాఠశాలను ఆశ్చర్యకరంగా చేయండి. ఎండ తీవ్రతలు ఎక్కువ ఉంటున్నాయి, కీడు తప్పించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. కోట్ల కొద్ది వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ వ్యాన్ల ద్వారా పిల్లలు తండ్రి అప్ అండ్ డౌన్ చేయించుండగా క్షేమాన్ని కలుగు చేయి, మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ సమయాన్ని కప్పచెప్పుకుంటూ మోకరించిన ప్రతి బిడ్డను మమ్మల్ని మీరు దీవించమని యేసు ప్రభు సర్వశక్తి నామమున బ్లెస్ ప్రభా. అలాగే తండ్రి యాపిల్ మీద ఆశ్రయాలు, అలాగే తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా గోమ్స్ కూడా జ్ఞాపకం చేసుకో. సంఘములో అనారోగ్యంతో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకో, కనికరించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయాన్ని అప్పచెప్పుకుంటూ బిజినెస్లు దీవించండి, వ్యాపారాలు దీవించండి, వ్యవసాయం దీవించండి ప్రభా. మరి అన్ని వ్యాపారాల్లో మీకు ప్రభా క్షేమం కలుగు చేయమని యేసు ప్రభు ఆరక్షణ పేట స్తుతించి ప్రార్థించి అడివేర్చున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నుండి సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.